ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున వారి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. చక్కటి చల్లటి వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నీ వ్యభిచారముల చేతను, నీ దుష్కార్యముల చేతను నీవు దేవుని అపవిత్రపరిచి ఉన్నావు. మరల చదువుకుందాం. నీ వ్యభిచారముల చేతను, నీ దుష్కార్యముల చేతను నీవు దేశములను అపవిత్రపరిచి ఉన్నావు. ప్రియులారా, ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాంశం అపవిత్రత కలుగు చేయుట, అపవిత్రపరచుట. దేవుని యొక్క ఉద్దేశ్యం తన యొక్క బిడ్డలు, తన సంఘము, తన కుటుంబము పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని. పేతురు రాసిన పత్రికలో సెలవిస్తాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. మనము పరిశుద్ధ జనాంగముగా ఆయన చేసుకున్నాడు. కానీ మానవుడు దేవుని యొక్క మాటను ధిక్కరించి తిరుగుబాటు చేసి తాను ఈ యొక్క పవిత్రత పరిశుద్ధతకు బదులుగా అపవిత్రతను కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలమును జల్లి ఉన్నాను. మానవులమైనటువంటి మనం ఈ పాపము చేత మనము మన యొక్క దేహము మలినము చేయబడింది. అది ఏ క్షీరముతో కానీ లేకుంటే ఎటువంటి యాసిడ్తో కానీ
ఎటువంటి క్షారాలతో కూడా శుద్ధి చేసుకున్నప్పటికీ కూడా ఆ పాపము కడగబడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు మన అపవిత్రత పోవటానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన యొక్క కుమారుని రక్తాన్ని చిందించడానికి మన మధ్యకు పంపించారు. ఆయన పరిశుద్ధ రక్తములో మన పాపములు కడగబడాలి, అపవిత్రత పోగొట్టబడాలి ప్రియులారా. కాబట్టి ఈ దినాన్న మన యొక్క వాక్యాంశము అపవిత్రత. అందుకని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో చూస్తే, వారు సిగ్గిలేని వారై ఉండ నానా విధములైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. మరలా చదువుకుందామండి. వారు సిగ్గిలేని వారై ఉండి నానా విధములైనటువంటి అపవిత్రతను అత్యాశతో వారు జరిగించుచు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. ఈ అపవిత్రపరుచుకునే వ్యక్తులు, అపవిత్రత కలుగు చేసే వ్యక్తులకట ఏమి లేదంటే సిగ్గు లేదు అని దైవవాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటుంది. నానా విధములైనటువంటి అపవిత్రత ఒకటి అని చెప్పటానికి లేదు. వారి జీవితమే అపవిత్రత, అపరిశుద్ధత వారు కలుగు చేసుకొని ఈ అపవిత్ర కార్యాలు ఎలా చేస్తున్నారంటే అత్యాశక్తితో వారు జరిగించుకుంటూ తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి అని దేవుని యొక్క వాక్యం. లేవీకాండము 18వ అధ్యాయం 21వ వచనములో, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. కానీ ఇక్కడ దేవునికి వ్యతిరేకులుగా దేవుని బిడ్డలే తిరుగుబాటు చేసి ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము అని చెప్పబడుచున్నప్పటికీ ఆయన నామమును అపవిత్రపరుస్తూ ఉంటున్నారు ప్రియులారా. అందుకని లేవీకాండములో 21వ అధ్యాయంలో 12వ వచనంలో సెలవిస్తున్నాడు. దేవుని యొక్క నామాన్నే కాదట అపవిత్రపరుస్తుంటే వీళ్ళు దేవుని మందిరమును కూడా అది ఇక్కడ వాళ్ళు అపవిత్రపరుస్తూ ఉన్నారు కనుక దేవుని యొక్క మందిరమును అపవిత్రపరచకూడదు అని దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క మందిరము దొంగల గుహగా చేయబడుతుంది అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి అపవాదికి అది దాగుచోటుగా ఉండకూడదు అని దైవవాక్యం. 79వ కీర్తన 1వ వచనములో చూస్తే, దేవా అన్యజనులు ఇక్కడ నీ స్వాస్యంలో చొరబడి ఉన్నారు. దేవునిని ఎరగనటువంటి వారు, విగ్రహారాధికులు వారట దేవుని స్వాస్యములోనికి వారు చడుబడి ఉన్నారు కనుక వారు నీ పరిశుద్ధాలయమున అపవిత్రపరిచి ఉన్నారు. హేయమైనదట దేవాలయంలో నిలుస్తుందట రాకడకు. ఇక్కడ జరగకూడనటువంటి అక్రమాలు, అన్యాయాలు ఇక్కడ దేవాలయాల్లో జరుగుతున్నాయి కనుక వారు దేవాలయం అపవిత్రపరుచుచున్నారు అని దేవుని యొక్క వాక్యం. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నా నామమును అపవిత్రపరిచి ఉన్నారు. కాబట్టి ఆయన ప్రశ్నిస్తున్నాడు, నా నామమును అపవిత్రపరచనేలా? నా నామాన్ని అపవిత్రపరుస్తున్నారు, నా మందిరాన్ని మీరు అపవిత్రపరుస్తూ ఉంటూ ఉన్నారు. అలాగే నేను ముగింపుగా అంటాడు యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయములో 43వ వచనములో, అచ్చట చేరి కుట్ర ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొని మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్కార్య క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుందరు. వారి జీవితాల్లో వారందరూ కూడా ఇటువంటి అపవిత్ర కార్యాలు చేయటానికట ఒక చోట కూడుకున్నారట. కాబట్టి ఇక్కడ అచ్చట చేరి ఇక్కడ మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొని మీ క్రియలన్నిటినీ మనస్సునకు మీరు తెచ్చుకొని మీరు చేసినటువంటి పాప కార్యాలన్నీ కూడా మీరు మనస్సునకు తెచ్చుకొని మీ దుష్క్రియలను బట్టి ఏం కలుగుతుందండి? ఎవరో మనల్ని అసహ్యించుకుంటాం కదా, మనకు మనమే అసహ్యించుకుంటున్నామట. ఎందుకంటే మన జీవితంలో
కలిగిన అపవిత్రత. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నీ వ్యభిచారము చేతను నీ దుష్కార్యముల చేతను నువ్వు దేశమును అపవిత్రపరచు ఉన్నావు. కాబట్టి మన జీవితాల్లో పవిత్రమైనది, పరిశుద్ధమైనది అపవిత్రపరచక పరిశుద్ధపరచుకుంటానికి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి వినయము కలిగి విధేయత కలిగి, అయ్యా నేను పాపిని, అపవిత్రుడను, నీ రక్తములో ఉన్న పాపపు డాగులు కడిగి అపవిత్రత పోగొట్టు అని ప్రార్థన చేసుకో. ప్రార్థన: పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా, మేము అపవిత్రులం దేవా, మేము అపవిత్రపరుస్తూ ఉన్నాం నాయన, వాటిని మాకు దూరపరచాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించాను. అలాగే ప్రభు టెట్ ఎగ్జామ్ కొరకు, డిఎస్సి కొరకు నాయన, ఇదిగో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపడిచిన బిడ్డలకు విజయం కలగొచ్చి, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులకు మేలు కలగటానికి కృపొచ్చి, రక్షణ కలుగుచ్చి, చల్లటి వాతావరణం అనుగ్రహించి, యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.